चानूरमर्दनं वीरकीकरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। జై శ్రీమన్నారాయణ. మన బర్గల్ ప్రాంతంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గత 9 రోజుల నుంచి అద్భుతమైనటువంటి ఉత్సవాలు మన దేవాలయంలో జరుపుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఉదయము సాయంకాలము సుదర్శన హవనము, అట్లాగే ప్రతిరోజు విశేషంగా వాహన సేవలు పూర్తి చేసుకుని యథావిధిగా స్వామి 9 రోజుల బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేసుకుని ఈరోజు చివరి రోజు ఉదయం చక్రతీర్థ స్నాన ఉత్సవంతో స్వామి యొక్క ఉత్సవాన్ని పరిసమాప్తి చేసుకుని ఈ పూట 33 కోట్ల మంది దేవతలందరూ కూడా ఆవాహన చేసుకున్నటువంటి క్రమం కావున ఈ రోజున వారందరికీ కూడా రాగతాళయుక్తంగా దేవతోద్వాసన, ఆ తర్వాత శ్రీ పుష్పయాగం, ద్వాదశారాధన, సప్తావరణ ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఈ పూట నిర్వహించుకొని బ్రహ్మోత్సవ పరిసమాప్తి చేసుకుని పరిసమాప్తిగా యథావిధిగా స్వామికి పవళింపు సేవ చేసుకొని ఇప్పుడే స్వామికి పవళింపు సేవ ఇత్యాది ఉత్సవాలన్నీ కూడా జరుపుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేసుకున్న ఈ యొక్క బ్రహ్మోత్సవంలో బర్గల్ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు మన రామరెడ్డి గారు, రాజులు గారు వారి సహాయ సహకారాలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండుగగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ విధంగా వేణుగోపాల స్వామి వారికి అనుగ్రహాన్ని ఇచ్చి యథావిధిగా ప్రతి సంవత్సరం ఇట్లాగే ఈ యొక్క ఉత్సవాన్ని ఇంకా వైభవంగా నిర్వహించుకునేలా వారికి శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని వేణుగోపాల స్వామిని ప్రార్థన చేస్తూ జై శ్రీమన్నారాయణ. వేణుగోపాల స్వామి భగవానికి చివరి రోజు మన అభిషేకాన్ని పూర్తి చేసుకుని తర్వాత చక్కెర తీర్థ ఉత్సవాన్ని చేసుకుంటాం. అంటే ఈ యొక్క ఉత్సవాన్ని కూడా ఆలయంలో ఎందుకోసం చేస్తారు అని ఉత్సవాల సమయంలో ఏ పూజలు జరుగుతాయి ఎందుకోసం చేస్తారు. ఉత్సవాలు అంటే మనం ఆలయాన్ని నిర్మించుకుని ప్రతిష్ఠ చేసుకున్న మొత్తం మళ్ళీ తిరిగి
హారతి జై హనుమా హనుమా జయతి వీర నిరంజనేయ హారతి జై హనుమా హనుమా హారతి జై హనుమా హనుమా రామచంద్ర వాహిని రామ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ జై హనుమాన్ చక్రప్రవర్తన జ్యేష్ఠేశ్వరః నైవం విద్వాన్ వృదే భవతి నాన్యపంథాయన యుక్యతే విశ్వనారాయణం దేవాక్షరం పరమం పదం విశ్వదత్పరమా నిత్యం విశ్వనారాయణం హరి విశ్వవేదపురుషస్తత్విశ్వముదేవతే ఇదం విశ్వస్యాత్మేశ్వరగుప్తాశ్వరం జోమచ్వరం నారాయణం మహాత్మే విశ్వాత్మానం నిరాయణం ఆత్మనారాయణ పరః. ఇక్కడ స్వామికి అభిషేకం జరుగుతుంది. అభిషేకం మధ్యలో మంజరికామ సేవ జరుగుతుంది. స్వామి మంజరికామ అంటే పసుపుతో స్వామికి అలంకరణ చేసి ఆ తర్వాత మళ్ళీ జలాన్ని సమర్పిస్తారు. దాన్ని మంజరికామ అంటారు. మరి మంజరికామ సేవకి ఎందుకు అంటే ఇంతసేపు నాకు రకరకాలైనటువంటి జలాలు కాకుండా అభిషేకం చేసినటువంటి అందరికీ స్వామి సమయంలో ఏ ప్రమాణం అంటే శరీరమంతా కూడా పసుపు ధరించి అధిపట్టంగా వేదం మీద ప్రమాణం చేసి చెప్తున్నాడు వేదమూల ప్రమాణాత్ ఏతత్ సారాది సిద్ధాత్ తనుభవ విభవాత్ దర్శిమాక్రోశయేవ వాక్రోతత్ కస్య గీతా విషు మమ విదితః స్తోత్ర సాక్షి శివే స్యాత్ అంతస్తత్ లక్షవాది సహింకలహే దృష్టవత్ ఉద్యమత్వం దేవదేవ సురాసిద్ధ కీర్తాని చ మహర్షయ మత్సేవా సంస్థితాత్ సర్వే. ఏమన్నా మాట్లాడండి స్వామి. శ్రీరామదూతాయ నమః 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 శ్రీరామదూతాయ నమః. శ్రీరామదూతాయ నమః. శ్రీ బాలాభయాంజనేయ స్వామి దేవాలయము వర్గల్ క్షేత్రం నందు దగ్గరలో ఉంటుంది. ఇది స్వయంగా వెలిసిన స్వామివారు. మాకు ఇక్కడి
మహోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మా భక్త సమూహము అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని స్వామివారికి విశేషంగా అభిషేకము, తర్వాత సింధూర అలంకార సేవ మరియు వడమాల, ఆకుపూజ, మన్యసూక్త పారాయణము, మన్యసూక్త హవనము కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే అవకాశం భగవంతుడు కల్పించినాడు. ఆ స్వామివారికి మాకు సంపూర్ణ అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటూ ఈ హనుమత్ జయంతి సందర్భంగా దీక్షాదారులే కాకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ రామనామంతో ఈ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అలాగే ఆ స్వామివారి అనుగ్రహంతో ఎటువంటి కార్యక్రమాలైనా దిగ్విజయంగా ముందుకు వెళ్తామని, ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరిపిస్తామని కోరుకుంటున్నాము. మాట్లాడండి స్వామి. శ్రీరామదూతాయ నమః. 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 చెప్పండి. శ్రీరామదూతాయ నమః. శ్రీ బాలాభయాంజనేయ స్వామి దేవాలయము వర్గల్ క్షేత్రం నందు దగ్గరలో ఉంటుంది. ఇది స్వయంగా వెలిసిన స్వామివారు. మాకు ఇంతటి మహోత్సవం జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన ఆ స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు మా భక్త సమూహము అందరూ కూడా భక్తి శ్రద్ధలతోని స్వామివారికి విశేషంగా అభిషేకము, తర్వాత సింధూర అలంకార సేవ మరియు వడమాల, ఆకుపూజ, మన్యసూక్త పారాయణము, మన్యసూక్త హవనము కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే అవకాశం భగవంతుడు కల్పించినాడు. ఆ స్వామివారికి మాకు సంపూర్ణ అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటూ ఈ హనుమత్ జయంతి సందర్భంగా దీక్షాదారులే కాకుండా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఆ రామనామంతో ఈ ప్రాంతమంతా మారుమోగిపోయింది. అలాగే ఆ స్వామివారి అనుగ్రహంతో ఎటువంటి కార్యక్రమాలైనా దిగ్విజయంగా ముందుకు వెళ్తామని, ఇటువంటి కార్యక్రమాలు ముందు ఇంకా జరిపిస్తామని కోరుకుంటున్నాము. Rama
आययार्थं जास्मे शोभने मङ्गले मुहूर्ते तत्र पृथिव्यान्नोद्भिवे भगवतोषे जगदगण्डे शिखाग्नेरो हदक्षणविभागे अस्मिन् वर्तमानेनां व्यावहारिकान्द्रमाणिनां प्रभवादि षष्ठसंवत्सराणां मध्ये श्री मोदिनाम संवत्सरे उत्तरायणे वसन्तोत्सवकासे शुक्लपक्षे कृष्णपक्षे ध्यायां नवम्यां वासरः शुभवासरे कृष्णवासरे शुभयोगे शुभकरणये गुरुडक्षे नारायणात् रुद्रो जायते नारायणात् इन्द्रो जायते नारायणात् प्रजापतयः प्रजायन्ते नारायणे प्रलीयन्ते एतत्कृद्वेदशिराय देते ॐ अथ नित्यो नारायणः ब्रह्मा नारायणः शिवश्च नारायणः चक्रश्च नारायणः कालश्च नारायणः दिशश्च नारायणः विदिशश्च नारायणः ऊर्ध्वश्च नारायणः अधश्च नारायणः अन्तर्बहिश्च नारायणः नारायण एवेदगुं सर्वं यद्भूतं यच्च भव्यं निष्कलङ्को निरञ्जनो निर्विकल्पो निराख्यातः शुद्धो देव एको नारायणः न द्वितीयोऽस्ति कश्चित् य एवं वेद एतद्यजुर्वेदशिराय धीते सह कुर्वाणां सह वार्तावानां एतस्य दासस्य महासचिवस्य कामण्यस्य भगवतीस्य वणिमानस्य सह कुर्वाणां सह वार्तावानां विद्वांस्य दासस्य भगवतीस्य मदनमोहनस्य जयमान्य सह कुर्वाणां सह वार्तावानां विद्वांस्य दासस्य महासचिवस्य మనందరం కూడా స్వామిని వివిధ వాహనాల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్ళాలి. ఒకరోజు శేషవాహన, ఒకరోజు కల్పవృక్ష వాహనం, ఇట్లా ఒక్కొక్క వాహనాలన్నీ కూడా చేసి తీసుకుని వచ్చారు. నిన్నటి రోజున ఏకంగా రథోత్సవాన్ని కూడా చేసుకుంటున్నాం. అవునా? రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే. రథం మీద వచ్చేటటువంటి స్వామి గారిగా దర్శించుకుంటే పునర్జన్మ అంటూ మనకు అందదు. అంత గొప్పమైనటువంటి పుణ్యం. నిన్నటి రోజున ఉత్సవాన్ని కూడా పూర్తి చేసుకున్నాం కాబట్టి బయట తిరిగి వచ్చినటువంటి వారికి అలసటగా ఉంటుందా కాదు? బాగా బయట తిరిగి వచ్చారు అలసటగా వస్తుందా? అట్లా స్వామి ఏది చూడకుండా కాబట్టి ఆ యొక్క చక్ర తీర్థాన్ని అద్భుతంగా జరుపుకొని దాని తర్వాత మీరు ప్రశాంతంగా సేద తీరండి. నైవేద్యాన్ని జరుపుకొని ఈ పూట సేద తీరండి. సాయంకాలం ఈ యొక్క ఉత్సవానికి వచ్చినటువంటి ఇన్ని రోజుల పాటు జరిగినటువంటి యొక్క ఉత్సవాలకి వచ్చినటువంటి భక్తాగ్రేసరులే అనుకోండి, దేవతలే అనుకోండి, ఇంకా ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఉద్వాసన చెప్పి, అంటే 33 కోట్ల మంది దేవతలకి అందరికీ కూడా ఉద్వాసన కార్యక్రమాలు చేసుకుని ఆ దేవతోద్వాసన పూర్తయ్యాక సప్తావరణ 7 ప్రదక్షిణలతో ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని పూర్తి చేసుకుని తిరిగి స్వామికి చివరగా పవళింపు సేవ చేసుకుంటాం. అంటే ఇన్ని రోజులుగా మేము చేసినటువంటి ఉత్సవాలన్నింటికి కూడా అలసిపోయి ఉన్నటువంటి స్వామి ఈ రోజు ప్రశాంతంగా సేదగిరండి. మళ్ళీ తిరిగి బ్రహ్మోత్సవం వరకు మీరు ఆనందంగా ఉండండి అని మనం చేసేటటువంటి ఉత్సవం బ్రహ్మోత్సవం. ఆ యొక్క ఉత్సవాన్ని ఈ రోజుతో మనందరం కూడా పూర్తి చేసుకుంటున్నాం. మరికొద్ది క్షణాల్లో స్వామికి
వీడియో తీస్తున్నా నువ్వు కట్టంటే ఏం లేదు. నేను ఈ దేవాలయం నిలబడాలి, ఊరు నడి ఊరు ఉందా అనుకున్నా. అన్నీ చేసిన, నేను కూడా మస్తు కష్టపడ్డా, మస్తు చేసిన, కలర్ నేర్పించిన, అన్నీ చేసినా. కానీ ఇప్పుడు ఆయన మొత్తం కలర్ తీసేస్తుంటే దేవాంతానికి వచ్చింది. ఆయనకు కూడా 10,000 నమస్కారం పెడుతున్నా. అందరు ప్రజలకు నా హృదయపూర్వకంగా నమస్కారం ఇస్తున్నా. ఇప్పుడు నన్ను ఈ టీవీలో మాట్లాడిపించే ఛాన్స్ నాకు వచ్చినందుకు వచ్చిన పాత్ర మా అల్లుడు గారికి నా హృదయపూర్వకంగా నమస్కారం. నా పేరు పొద్దుటూరు రాజులు. మా నాయన పేరు పొద్దుటూరు నాగయ్య. కానీ మా నాయన నన్ను సాదుకుంటే ఆయన పేరు నాగయ్య అని పెట్టాం. కానీ నా పోస్టుల పేరు మీద మా నాగయ్య అని లేదు, కేశయ్య అనే ఉంది. అట్లనే ఉంచాము, అట్లనే నడుస్తుంది. ఇప్పుడు నేను రిటైర్మెంట్ కంటే మొదలు 1 సంవత్సరం 2 సంవత్సరాల మొదలు ఈ దేవాలయం టేకప్ చేసి మా స్నేహితులందరినీ కలుపుకొని భగవద్గీత మొదలుపెట్టి భగవద్గీత చదువుకుంటూ మా గురువుగారైన సుందర చైతన్య గారి పాట ఈ దేవాలయం తీసేందుకు నువ్వు కనువే, నీతో అయితే నువ్వు బొమ్మన్న ఆశీర్వచనం ఇచ్చిండు. ఆడికి ఆశ్రమాన్ని పోతే ఆ పాట చెప్పి ఇక్కడికి ఇచ్చిండు. ఇక్కడికి 32 సంవత్సరాలు అయింది ఈ దేవాలయం నిర్వహణ చేస్తున్నా. సరే ప్రతి సంవత్సరం కూడా రామరెడ్డి రేకులపల్లి రామరెడ్డి మొదలు వచ్చి నాకు 100 కంటే తక్కువ ఎప్పుడు వెళ్ళే 1000 2000 3000 ఎంత నేను అడగకున్నా కానీ ఫస్ట్ నాకు ఇచ్చి పోవు. ఆయన ఆశీర్వచనంతో ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు తుదక ఆయనకే ఈ దేవాలయం టేకప్ చేస్తే ఈయన రామరెడ్డి కూడా శివాలయం కాడికి పోయింది. కానీ శివాలయం కాడ అందరు వారు అపోజిట్ మాట్లాడితే నాకు మన వేణుగోపాల స్వామి దేవాలయం ఉంది, మన దేవాలయం చేసుకుందాం, మంచిగా చేసుకుందాం అని జర సాయం చేయండి. నేను వెనుక
భద్రం జరయంత రోగాః సుపరిమళ అక్క ఏం కాదు పోతుంది ఎండకేసి పోతుంది उसको
Hare